Hello friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఈ మధ్యలో ఏంటంటే ఫుల్లీ ఫర్నిష్డ్ వీడియోస్ అయితే చేయడం జరిగిందండి. చాలామంది ఆ వీడియోస్ లైక్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోస్ చేయండి, ఎందుకంటే మేము రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీకి వెళ్ళినప్పుడు ఫర్నిచర్ చేయించుకోవడానికి టైం పడుతుంది అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు కూడా మీకు ఫుల్లీ ఫర్నిష్డ్ వీడియో అయితే ఒకటి చూపిస్తున్నానండి. ప్రాపర్టీ చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు 150 స్క్వేర్ యార్డ్స్లో అండి. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు లక్ష్మారెడ్డిపాలెం కాలనీలో అయితే ఉందండి. ఇది వచ్చేసి మనకు విజయవాడ హైవే ఉంది కదండి, ఎల్బీ నగర్ తర్వాత విజయవాడ హైవేలో లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుందండి. చాలా మంచి ఉంది. లక్ష్మీరెడ్డిపాలెం కాలనీ రోడ్ నెంబర్ 1లో అయితే ప్రాపర్టీ ఉందండి. 150 స్క్వేర్ యార్డ్స్లో G+1 కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK అనమాట. డైమెన్షన్స్ మనకు 23x60 వెస్ట్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ ముందు మనకు వచ్చేసి 25 ఫీట్ రోడ్ అయితే ఉందండి. చాలా బాగుంది. 25 ఫీట్ రోడ్డు మనకు. ప్రాపర్టీ బిల్డప్ ఏరియా వచ్చేసి 2530 అన్నమాట. చాలా మంచిగా ఉంది. లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా అన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ ఎలివేషన్ కాల్ నుంచి మనం చూస్తే ఎలివేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్గా తీసుకున్నారు. మనకు 9 ఫీట్ గేట్ కూడా తీసుకున్నారండి. పెద్ద కార్ అయితే లోపలికి వెళ్ళడానికి గేట్ లేటెస్ట్ కూడా తీసుకున్నారు. కింద ర్యాంప్ వచ్చేసి మనకు గ్రానైట్తో తీసుకున్నారండి. ప్లస్ ఏంటంటే మనకు డ్రైనేజ్ కూడా ఉందండి. చూస్తున్నారు కదా, డ్రైనేజ్ కూడా ఏరియాకి డ్రైనేజ్ కూడా ఉంది. మున్సిపల్ వాటర్ అదేవిధంగా బోర్ వాటర్ 2 ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి. మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఇక్కడ మంచిగా ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రాపర్టీ అయితే రెడీ టు ఆక్యుపై అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. లోపలికి వెళ్ళి మిగతా కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎంటర్గానే మనకు పెద్ద కార్ అయితే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు అండి. అంటే ఇనోవా అలాంటి పెద్ద పార్క్ అయితే పార్క్ చేసుకోవచ్చు అనమాట. కింద వచ్చేసి కంప్లీట్ మనకు పార్కింగ్ ఏరియాలో గ్రానైట్ అయితే తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకు ఇది సింహద్వారం అన్నమాట. అంటే కింద రెంటర్స్ కోసం అయితే ఇదైతే కింద మంచిగా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. చూస్తున్నారు కదా, చుట్టూ టైల్స్ కూడా పెట్టడం జరిగింది. మనకు ఒక 2 ఫీట్ గల్లీ కూడా ఇచ్చారండి. అంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక 2 ఫీట్ గల్లీ కూడా ఇచ్చినారు. ప్లస్ ఈ డోర్స్ చూడండి, డోర్స్ కూడా లేటెస్ట్గా మనకు ఇండియన్ టేక్తో అయితే డోర్స్ కూడా తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్ అయితే తీసుకున్నారు. ప్లస్ మనకు పార్కింగ్లో నీట్ ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. చూస్తున్న నీట్ ఫాల్ సీలింగ్ ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఒకటి వాష్ ఏరియా కూడా ఇచ్చారు. చూస్తున్నా కదా, స్టెప్స్ పక్కకే మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారండి. ప్రాపర్టీ చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను. కింద రెంట్ పర్పస్ అయితే ఈజీగా మనకు 6,000 to 8,000 అయితే రావడం జరుగుతుంది అనమాట. ఏవైతే డోర్స్ తీసుకున్నారో చాలా బ్యూటిఫుల్ డోర్స్ తీసుకున్నారు. పక్కకే గ్లాసెస్తో కూడా మంచి ఎంత బాగా తీసుకున్నారు మీరే చూడండి. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అనేవి క్లియర్గా చెప్తారండి. ఫస్ట్ ఎంటర్గానే మనకు హాల్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇది హాల్ అన్నమాట. హాల్లో కంప్లీట్ వైట్ టైల్స్ అయితే తీసుకున్నారండి. ప్లస్ పైన మంచి నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ప్లస్ విండోస్ తీసుకుంటే 4x4 విండోస్ అయితే తీసుకున్నారండి. కంప్లీట్ వైట్ తీసుకున్నారు హాల్లో. ఇది టీవీ యూనిట్ అనమాట. మనం వుడ్ వర్క్ అవసరం లేకుండా వీళ్ళే కంప్లీట్ షెల్ఫ్స్తోని మంచిగా అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేయించారన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ప్లస్ మనకి ఏంటంటే ఇటు ముందుకు వస్తే కిచెన్ అయితే ఉందండి. చూస్తున్నాం కదా, కిచెన్ కూడా మంచి ఎల్ షేప్ కిచెన్ తీసుకున్నారు. ఇది కూడా స్పేషియస్గా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. ప్లాట్ఫామ్ మనకు గ్రానైట్ అయితే తీసుకున్నారు. స్టీల్ వచ్చేసి మనకు వాష్ ఏరియా తీసుకున్నారు. ప్లస్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, చుట్టూ టైల్స్ చాలా లేటెస్ట్గా తీసుకున్న ఒక విండో. అదేవిధంగా మనకు ఒక పూజ గది కూడా తీసుకోవడం జరిగిందండి. రెంటర్స్ అని చెప్పేసి ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. ఈవెన్ పైన చూస్తే దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ తీసుకోవడం జరిగింది. ప్లస్ ఇక్కడ దీని లోపల లో రూఫ్ కూడా ఉందండి. లో రూఫ్ ఉంది. ఒక విండో కూడా ఇచ్చినారు. 4x4 విండో కూడా ఇవి తీసుకోవడం జరిగింది. ప్లస్ మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒకటి వాష్రూమ్ ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ఇది వాష్రూమ్ అనమాట. ఇది ఇండియన్ అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా మనకు షవర్, ఎవ్రీథింగ్, ట్యాప్స్ అన్నీ పెట్టారు. ఇక్కడ వచ్చేసి మనం సింక్ పెట్టుకోవచ్చు అండి. సింక్ పెట్టుకోవడానికి మనకు ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈవెన్ డోర్స్ కూడా చూస్తే మంచి లేటెస్ట్గా అయితే డోర్స్ కూడా మనకు వాటర్ ప్రూఫ్ డోర్స్ కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒకసారి బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఇక్కడికి వెళ్తే ఒక బెడ్రూమ్ అయితే ఉందండి. చూస్తున్నారు కదా, చాలా మంచిగా స్పేషియస్ అయితే బెడ్రూమ్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా కింద కంప్లీట్ టైల్స్ తీసుకున్నారు. 4x4 విండో తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఒకటి వాష్రూమ్ చూస్తున్నారు కదా, దీంట్లో వెస్టర్న్ అయితే తీసుకోవడం జరిగిందండి. మొత్తం పై వరకు టైల్స్ తీసుకున్నారు. పైన దీనికి లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, లో రూఫ్ కూడా ఇచ్చినారు దీనికి ఈ విధంగా. నెక్స్ట్ మనం ఇంకో రూమ్ చూద్దామండి. దీని డోర్స్ కూడా ఒకసారి మీరు తీసుకుంటే చూడండి,
మంచి డోర్స్ లేటెస్ట్గా విత్ లాక్ సిస్టమ్ తీసుకున్నారు. షెల్ఫ్స్ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. బీరువా ప్రొవిజన్ కూడా తీసుకోవడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్ఫుల్గా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారండి. ప్రాపర్టీ వచ్చేసి లక్ష్మారెడ్డిపాలెం కాలనీలో అయితే ఉందండి, రోడ్ నెంబర్ 1 అన్నమాట. నెక్స్ట్ మనము ఇంకో బెడ్రూమ్ అయితే చూద్దామండి. చూస్తున్నాం కదా, ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట. ఇది 10/12 చాలా పెద్ద స్పేషియస్గా ఉంది. దీంట్లో కూడా మంచి నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. 4/4 విండో తీసుకున్నారు. అదేవిధంగా షెల్ఫ్స్ తీసుకున్నారు. చూస్తున్నాం కదా, చాలా షెల్ఫ్స్ తీసుకున్నారు. బ్యాక్ వెళ్ళడానికి ఇక్కడ డోర్ కూడా తీసుకున్నారండి. చూస్తున్నాం కదా, బ్యాక్ వెళ్ళడానికి డోర్ అన్నమాట. బ్యాక్ రాగానే బ్యాక్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ వాస్తు ప్రకారం మనం ఇక్కడ బోర్ తీసుకున్నారు. ప్లస్ ఇది సంప్ అన్నమాట. ఇంకోటి వాష్ ఏరియా బ్యాక్ సైడ్ కూడా ఇచ్చినారండి. ఒకటి ఫ్రంట్, ఒకటి బ్యాక్, 2 వాష్ ఏరియాలు అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో చాలా బాగుందండి. కింద 2 BHK మంచి ఈజీగా దీనికి 8,000 రెంట్స్ అయితే రావడం జరుగుతుంది. 8 to 10,000 చెప్పేసి ఓనర్ చెప్పినాడు. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఓనర్ కోసం అయితే ఇంకా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు, అది మీకు చూపిస్తాను. పైకి వెళ్ళడానికి 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు గ్రానైట్తో. స్టీల్ రైలింగ్ కూడా తీసుకున్నారండి. ప్లస్ మనకు పెద్ద విండోస్, గ్లాస్ విండోస్ కూడా తీసుకున్నారు, అంటే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా చాలా మంచిగా నీట్ పెయింటింగ్స్ అయితే ప్రాపర్టీ ఉందండి. మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్కి వస్తే ఫస్ట్ ఫ్లోర్లో మంచి ఎంటర్గానే బాల్కనీ అండి. బాల్కనీ చూస్తే స్పేషియస్గా ఉందండి. ఇక్కడ కింద గ్రానైట్ తీసుకున్నారు. బాల్కనీలో మంచిగా స్టీల్ది మనకు రైలింగ్ మంచిగా చూస్తున్నారు కదా, రైలింగ్ వచ్చేసి ఇట్లా స్టీల్ దాంతో తీసుకున్నారు. ప్లస్ గ్లాసెస్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రాపర్టీ చుట్టూ కూడా ఆల్రెడీ మంచి కాలనీలో ఉందండి. చూస్తున్నావు కదా, అన్ని హౌజెస్ అయిపోయి ఉన్నాయి, వచ్చి ఉంటున్నారు అన్నమాట. ఇక్కడ మనకు ప్రాపర్టీ సేల్కి అయితే రావడం జరిగిందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి సింహద్వారం అన్నమాట. మనం పైకి అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్కి సింహద్వారం మీద వచ్చేసి మనకు దీని ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ ఒకసారి చూడండి. పైన వచ్చేసి మనకు PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇటు చూస్తే ఇటు కూడా రైలింగ్ తీసుకున్నారు. చూస్తున్నారు, స్టీల్ రైలింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. మనకు దీని డోర్స్ కూడా చూస్తే చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. ఒకసారి పెట్టి చూపిస్తాను మీకు. చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో డోర్స్. ఇవన్నీ ఇండియన్ టేక్ అన్నమాట. చుట్టూ కూడా మనకు గ్లాసెస్తోని చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారండి. లోపల మనకు గ్రిల్స్ కూడా పెట్టినారు, సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా. చాలా బాగుంది. 150 square yardsలో చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారండి. G+1. మనం ఇప్పుడు లోపలికి అయితే రావడం జరిగిందండి. ఇది వచ్చేసి హాల్ అన్నమాట, సిట్టింగ్ ఏరియా. మన గెస్ట్లు కానీ ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోడానికి మంచి స్పేషియస్ హాల్ అయితే తీసుకున్నారండి. ఇటు లెఫ్ట్ సైడ్ చూస్తే పెయింటింగ్ ఎంత బాగుందో చూస్తుంది కదా, ఇది సేమ్ రియల్ లీవ్స్ లానే ఉన్నాయండి. అంత బాగా అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ ఇటు వచ్చేసి 4/4 విండో తీసుకున్నారండి. అదేవిధంగా నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ ఇక్కడ ఆర్చ్ ఇచ్చినారండి. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళడానికి ఒక ఆర్చ్ అయితే తీసుకోవడం జరిగింది. ఆర్చ్ కూడా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారండి. గ్లాసెస్తో చాలా బాగుంది, అసలు డిజైనరీగా చాలా బాగుంది. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే ఇది హాల్ అన్నమాట. అది సిట్టింగ్ ఏరియా, ఇది హాల్. హాల్లో మనకు ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది ఏంటంటే టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ ఒకసారి మీరు చూసినట్లయితే చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్గా ట్రెండీగా అయితే తీసుకోవడం జరిగిందండి. ఈవెన్ డోర్స్ కానీ ఎవ్రీథింగ్ చూస్తున్నారు కదా, చాలా బాగా తీసుకున్నారు. కంప్లీట్ వుడెన్తో తీసుకున్నారు, గ్లాసెస్తో తీసుకున్నారు. కింద కూడా మనకు చూస్తే షెల్ఫ్స్ చూస్తున్నారు కదా, మంచిగా మనకు డ్రా సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు లక్ష్మారెడ్డిపాలెంలో అయితే ఉందండి. ఒకసారి మీకు ఏంటంటే లైట్స్ వేసి కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి టీవీ యూనిట్ అనేది. ప్రొఫైల్ లైట్స్ కూడా తీసుకున్నారు. చూడండి లైట్స్ వేసి ఎంత అందం వచ్చేసిందో కంప్లీట్ టీవీ యూనిట్కి. మనకు పక్కకి ఏంటంటే టాయ్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా మన గ్లాస్ సిస్టమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో లైట్స్ పెట్టినారు. ఇక్కడ మనకు ప్రొఫైల్ లైట్స్ కూడా పెట్టడం జరిగిందండి. ఇక్కడ మంచి టీవీ, పెద్ద టీవీ అయితే పడుతుంది. ఈ విధంగా అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ మనం ఒకసారి ఏం చేద్దామంటే కిచెన్లోకి వెళ్దాం. కిచెన్లోకి వెళ్ళే ముందు ఒకసారి దీన్ని కూడా చూడండి. ఎంట్రన్స్ ఎంత బాగా ఇచ్చినారు, చాలా బాగా వుడ్తోని చాలా నీట్గా అయితే తీసుకున్నారండి. చాలా బాగుంది. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. మంచిగా ఎంత బాగుందో చూడండి. దీంట్లో ఏంటంటే టైల్స్ వేరే కలర్ తీసుకున్నాండి, బ్రౌన్ కలర్, అంటే థీమ్ లాగా తీసుకున్నాం. ఒక థీమ్ లాగా మనకు చూసుకుంటే ఓపెన్ కిచెన్, ఎల్ షేప్ కిచెన్ తీసుకున్నారు. కింద వచ్చేసి బ్లూ కలర్ డ్రాస్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, లేటెస్ట్గా చాలా బాగుందండి. ఎంత బాగుందో చూడండి, మంచిగా ఉంది. ఇట్లా తీసుకున్నారు. ప్లస్ ఇక్కడ షెల్ఫ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా కింద మనకు షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. డ్రాస్, షెల్ఫ్స్ అంతా. పైన కూడా చూస్తే పైన కూడా మొత్తం వైట్ కలర్తో డ్రాస్ తీసుకున్నారు. ఇక్కడ కూడా గ్లాస్తో మనకి ఏంటంటే ఇలా కూడా షెల్ఫ్స్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా బాగుందండి, లేటెస్ట్గా అయితే తీసుకున్నారు.
చుట్టూ చూస్తే చుట్టూ ఉన్నాయండి మనకు షెల్ఫ్స్, చుట్టూ షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ కూడా మనకు వేరే షెల్ఫ్స్, అదేవిధంగా కింద కూడా షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా స్పేషియస్ ఉంది కిచెన్, మనం చాలా సామాన్లు పెట్టుకునే విధంగా మంచిగా క్రియేట్ చేయడం జరిగిందండి వీళ్ళు లేటెస్ట్గా. ఇక్కడ చూస్తే ఒక 4x4 విండో తీసుకున్నారు, చూస్తున్నారు కదా. పైన వచ్చేసి మనకు లో రూఫ్ తీసుకున్నారు, పైన మంచి నీట్ ఫాల్ సీలింగ్ కూడా తీసుకున్నారండి. నెక్స్ట్ పూజ గది చూస్తే పూజ గది కూడా లేటెస్ట్గా అయితే తీసుకోవడం జరిగిందండి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, విండో ఇచ్చినారు, అదేవిధంగా టైల్స్తో ఇచ్చినారు. షెల్ఫ్స్ కూడా మనకి ఏంటంటే క్లోజ్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే డోర్స్ కూడా ఇవ్వడం జరిగిందండి, చాలా మంచిగా ఇచ్చినారు. పూజ గది కూడా నీట్గా సూపర్ ఉందండి. మన నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఒక వాష్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అన్నమాట. కామన్ వాష్రూమ్ వచ్చేసి ఇండియన్ తీసుకోవడం జరిగింది. పై వర్క్ స్టెప్ మంచిగా టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ వాష్రూమ్ బయటనే మనకు ఒకటి సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చినారు. ఇక్కడ కూడా మనకు ఇలా డోర్స్ అయితే ఇచ్చినారు, చూస్తున్నారు కదా. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. దీంట్లో కంప్లీట్ కబోర్డ్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. డోర్ దగ్గర నుంచి చూద్దామండి. డోర్ చూస్తున్నారు కదా, లేటెస్ట్గా ట్రెండీగా అయితే తీసుకోవడం జరిగింది. లోపలికి వెళ్ళగానే చాలా స్పేషియస్ బెడ్రూమ్ అన్నమాట, చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా తీసుకున్నారో. మనకు షెల్ఫ్స్ కానీ ఎవ్రీథింగ్ ఈవెన్ దీంట్లో చూస్తే స్లైడ్ సిస్టమ్ తీసుకున్నారు, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నెక్స్ట్ ఇటు కూడా చూపిస్తాను. ఇక్కడ కూడా చూడండి, చాలా మంచిగా లేటెస్ట్గా తీసుకోవడం జరిగిందండి. పైన డోర్స్ కూడా సేమ్ థీమ్ కలిసిపెట్టట్టు ఇలా తీసుకున్నారు, చూస్తున్నారు. ఎవ్రీథింగ్ రెడీ టు వాక్ పోయినట్టు చాలా మంచిగా చేసినారు. ఒక సైడ్ వచ్చేసి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా పెయింటింగ్స్ వేపిస్తున్నారు, చాలా బ్యూటిఫుల్ ఉంది. ప్రాపర్టీ మాటల్లో కాదు, వచ్చి చూస్తే మీకే అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేస్తే మనకు ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకోవడం జరిగిందండి, చూస్తున్నాం కదా. దీంట్లో కూడా మంచిగా ఏంటంటే వెస్టర్న్ పెట్టేసి మంచిగా పైన మనకి ఏంటంటే షవర్ కానీ ట్యాప్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే పెట్టించడం జరిగింది. పైన మనకు లో రూఫ్ కూడా ఇస్తున్నారు, చూస్తున్నాం కదా లో రూఫ్ కూడా ఉందండి. మంచి లొకేషన్, మంచి ప్రాపర్టీ అన్నమాట. ఒకసారి మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా లేటెస్ట్గా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగిందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట ఇదైతే నీట్గా చాలా బాగుందండి. కింద టైల్స్ తీసుకున్నారు, పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇటు వచ్చేసి పెయింటింగ్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారండి, చాలా బాగుంది. 4x4 విండో కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకి షెల్ఫ్స్ చూస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ విధంగా చాలా షెల్ఫ్స్ ఉన్నాయి. పైన కూడా కింద కాకుండా మనకు పైన కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చూస్తున్నాం కదా, దీన్ని షూ ర్యాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. షూ ర్యాక్ కూడా మనకు రెడీ చేసినారు, బయట పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో 4x4 విండో. ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఏంటంటే బ్యాక్ సైడ్ బాల్కనీకి అయితే ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వచ్చినాం చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి. ఇక్కడ కూడా కొన్ని మనకు వాష్ ఏరియా ఇచ్చినారు, చూస్తున్నారు కదా. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చినారు, ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఆ విధంగా ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి బ్యాక్ సైడ్ కాలనీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా నీట్గా ఉందో. మంచి కాలనీలో ఉందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి. గ్రీనరీకి మంచిగా పొల్యూషన్ కూడా దూరంగా ఉంది, మంచి గ్రీనరీ ఉంది, చాలా ప్లెజెంట్గా ఉందండి కాలనీ. శ్రీ లక్ష్మారెడ్డి పాలెంలో అయితే ఉందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి. మనం నెక్స్ట్ వచ్చేసి ఒకసారి టెర్రస్ కూడా చూద్దామండి. టెర్రస్ చూసిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్నీ చెప్తాను. మళ్ళీ ఒకసారి కింద కూడా మీరు ఒకసారి హౌస్ చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్పాలనిపిస్తుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి లక్ష్మారెడ్డి పాలెం కాలనీలో ఉందండి. 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. వెస్ట్ ఫేసింగ్ అన్నమాట. డైమెన్షన్స్ వచ్చేసి మనకు 23x60 అన్నమాట. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ ఉంది. దీని బిల్డప్ ఏరియా వచ్చేసి 2530 SFT అన్నమాట. డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. మీరు ప్రాపర్టీ దగ్గరికి వస్తే మీరు ఇంకా మంచిగా క్లియర్గా చూసుకోవచ్చు. వీడియో కంటే డైరెక్ట్ వస్తే చాలా బాగుంది. ఒకసారి మనం ఏంటంటే పైకి వెళ్దాం. పైకి వెళ్ళి అసలు ప్రాపర్టీ ఎలా, ఏ లొకేషన్లో ఉంది, ఎలా ఉంది, ప్లస్ చుట్టూ లొకాలిటీ కూడా ఎలా ఉంది, ఇవన్నీ కూడా పైకి వెళ్ళి తెలుసుకుందామండి. మంచి కాలనీలో ఉందండి ప్రాపర్టీ అయితే. లక్ష్మారెడ్డి పాలెం విజయవాడ హైవే నుంచి వాకేబుల్ డిస్టెన్స్లో ఉందండి. ఇది మెట్రో దీనికి ఈజీగా వచ్చేసి ఒక 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మెట్రో కూడా ఉందండి. పైకి వచ్చాం కదండి, పైన కింద ఫ్లోరింగ్ చూస్తే ఫ్లోరింగ్ కూడా అంతా వాళ్ళే చేపించారు. ఇక్కడ ట్యాంక్ చూడండి, వాటర్ ట్యాంక్ కూడా రెడీగా ఉందండి. జస్ట్ చూస్తే మీకే అర్థమైపోతుంది, రెడీ ఉంది. చూస్తున్నారు కదా, ఎవ్రీథింగ్ రెడీ ఉంది. వాటర్ కూడా దింపి పెట్టారు.
చుట్టూ కాలనీ చూడండి, మంచి లొకాలిటీ, మంచి లొకేషన్లో చాలా బాగుందండి. దీని మీద మనకి ఏంటంటే దీనికి G+1 పర్మిషన్ కూడా ఉందండి. G+1 పర్మిషన్ ఉంది. ఇన్ ఫ్యూచర్ మీరు మన పైన కట్టుకోవాలనుకున్నా కానీ కట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే పిల్లర్ సైజ్ కూడా చాలా పెద్దగా అయితే తీసుకోవడం జరిగింది వీళ్ళు. విజయవాడ హైవే సంగం హోటల్ అంటే అందరు తెలుసు కదండి. నియర్ బై సంగం హోటల్ దగ్గర అయితే ప్రాపర్టీ ఉందండి. ఇది మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. నియర్ బై మనకు స్కూల్స్, కాలేజెస్ ఆ ప్రాబ్లమే లేదండి. హాస్పిటల్స్ కూడా మనకి ఏంటంటే ఎల్బీనగర్ జస్ట్ 5 to 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ కాబట్టి ఈ లేన్లో మనకు కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ ఎవ్రీథింగ్ ఉన్నాయండి. ఈ ఏరియాకు మనకు యాజ్ యూజువల్ బస్ ఫెసిలిటీ ఉంది. ఊబర్, స్విగ్గీ, జొమాటో ఇవన్నీ కూడా ఉంటున్నాయండి. ఈ ఏరియాలో మనకు మున్సిపల్ వాటర్, అదేవిధంగా బోర్ కూడా మంచి బోర్ వాటర్ ఉందండి. సంపు కూడా మనకు 5000 లీటర్ సంపు కూడా ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK. కింద ఈజీగా 10,000 రెంట్స్ అయితే వస్తాయని చెప్పేసి ఓనర్ చెప్పినాడు. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేడండి, డైరెక్ట్ ఓనర్ అన్నమాట. ఇది 100% వాస్తునైతే ఇంజనీరింగ్ ప్లానింగ్తో అయితే కట్టడం జరిగింది. మనకు 80% లోన్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఓనరే ఆ లోన్ కూడా ఇప్పిస్తా అని చెప్పేసి చెప్తున్నారండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు 1,45 lakhs అయితే చెప్తున్నారండి. దీనికి మనకి ఏంటంటే ఫిక్స్ ప్రైస్ అయితే కాదండి, నెగోషియబుల్ అని చెప్తున్నారు. డైరెక్ట్ ఓనర్ కాబట్టి ఓనర్తో కూర్చొని కూడా ఇంకా మాట్లాడుకోవచ్చు అనమాట. ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టు అనుకుంటున్నాను. ఒకటి కాదండి, సేమ్ ఇలాంటి ప్రాపర్టీ పక్కకు కూడా ఉందండి. 2 ప్రాపర్టీస్ అయితే సేల్కి ఉన్నాయి. మీరు వచ్చి 2 ప్రాపర్టీస్ చూడండి. మీకు ఏ ప్రాపర్టీ నచ్చితే ఆ ప్రాపర్టీ మీరు సొంతం చేసుకోవచ్చు. 2 సేమ్ రేట్ అండి. 1,45 lakhs అయితే చెప్తున్నారు, బట్ నెగోషియబుల్ అనమాట. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇక మీకు చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.